అది ఏమిటే రిచ్ గార్డ్ చెప్తారు కదా, బీరకాయ. బీరకాయ. బీరకాయని రెగ్యులర్గా ఎత్తినప్పుడు మన తోట ఇన్నర్ ట్రావెల్ అవి థాట్ వచ్చి అవి ఐడియా ఇన్నర్ ట్రావెల్ చేసే తోట గుణాదిశయం మనది డెవలప్ అవు. దెన్ ఊరికి మన అత్త వాళ్ళకి అవశ్యం కావాల్సింది ఒక క్యారెక్టర్ కాన్ఫిడెన్స్, నమ్మిక చెప్తారు కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది లేకుండా పోయిదా మనం అప్పుడప్పుడు డిస్టర్బ్ అయ్యేది. నమ్మకం బిలీఫ్ కాదు, కాన్ఫిడెన్స్. బిలీఫ్ ట్రస్ట్. ఇది మన మీద మనకే నమ్మకం ఉండేది. అవి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అవి కాన్ఫిడెన్స్కి వచ్చి ఈ కాయని వచ్చి శివ అంశం చెప్పారు. శివుడికి అయితే 3 కన్ను ఉంది కదా, ముక్కని చెప్తారు కదా ఈశ్వరికి. అదే ఈశ్వరు 3 కన్ను ఉండి ఎంతలుండి ఒక కాయలుండి కొబ్బరికాయ. సో కొబ్బరికాయలు వచ్చి ఈక్వల్ టు మదర్ మిల్క్. కొబ్బరి మిల్క్ వచ్చి పాలు ఈక్వల్ టు మదర్ మిల్క్ ఉంది కదా. మన అమ్మదార ఫస్ట్ 3 days అవుతుంది కదా, సీమ్ బాల్స్ చెప్తారు. బిడ్డ పుట్టిన దాని నుండి ఫస్ట్ ఒక 3 దినానికి ఎత్తే పాలు వచ్చి సీమ్ బాల్స్ చెప్తారు. అవి పాలు ఉండే అవి తోట ప్రాపర్టీ వచ్చి అవి ఎప్పుడు ఒళ్ళు ఉండి అవి జీవన్ పోయినో అది వరకు ఉండే కావాల్సింది ఇమ్యూనిటీ దొరకు. దాన్ని ఇస్తే మదర్ మిల్క్ అత్త వ్యాలిడ్. అవి మదర్ మిల్క్లో ఏం శక్తి ఉన్నో, ఏం మెడిసినల్ వాల్యూ ఉన్నో అది వచ్చి కోకోనట్లు ఉంటుంది. కోకోనట్ మిల్క్లో ఉంటుంది. దాని ఇస్తే కోకోనట్ మిల్క్ ఈక్వల్ టు మదర్ మిల్క్. అప్పుడు డైలీ కోకోనట్ మిల్క్ ఎత్తినంటే మదర్ మిల్క్ ఎత్తినందుకు ఈక్వల్. అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెంట్ బాగా పెరుగుతుంది. అప్పుడు మనది శబ్దధాతు చెప్తాం కదా, ఈ శబ్దధాతుని డెవలప్ చేసి అది స్ట్రెంగ్త్ని పెట్టేదానికి సపోర్ట్ చేసి కొబ్బరికాయ. ఓహో, అంత ఇది. దాని నుంచి కొబ్బరికాయ, అట్టిపండు. దేవుడికి ఫస్ట్ ప్రసాదమే అద్దా, లేదా గుడిలా రోంగ దేవుడి వరకు ఫస్ట్ అదిదా పోవు, దానికి వెనక మాలదా అంతా. సో ప్రసాదంగా పెట్టేదానికి కారణం ఏమిటా ఈ కొబ్బరిలో ఉండే బెనిఫిట్స్ దా.